హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముల్లంగి చట్నీ ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను, రండి చూస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎర్రగడ్డని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ముల్లంగిని ఈ విధంగా నైస్గా పై పొట్టుని చీవేసి నీళ్ళల్లో కడిగేసి పెట్టుకోవాలండి. తాలింపు చేసేటప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత స్టీల్ కడాయిని పెట్టుకుందాం. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడి ఎక్కేంత లోపల మనము ముల్లంగిని కట్ చేసి పెట్టుకుందామండి. చూసుకోండి జాగ్రత్తగా ముల్లంగి చట్నీ ఎలా చేయాలన్నది. అలా చేసుకుంటేనే నేను చేసే అంత లోపల మనము ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. చూడండి, ఆవాలు వేసుకున్నాము. ఆవాల సౌండ్ వస్తుంది కదా. కరివేపాకు వేసుకుందాము. ఎర్రగడ్డ వేసుకుందాము. ఎండుమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు 4 వేసుకుందాము. ఒక 5 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ ఒక చిన్న సైజు ఎర్రగడ్డ ఒక 4. చూసారు కదండి. ప్రాసెస్ ఇలా చేసుకున్నారనుకుంటే టేస్ట్ అత్యద్భుతంగా వస్తుంది. అది కొంచెం ఇలా మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టేసినాను. ఇప్పుడు ముల్లంగిని కట్ చేసి పెట్టుకునేస్తాం అన్నీ. ఇంకొకసారి కలుపుకొని చూసారు కదండి, దగ్గర చూపిస్తానని మీకు బాగా కనిపించాలనేసి. నేనే కెమెరామ్యాన్, నేనే వంట చేయడం కాబట్టి కొంచెం అది కష్టతరంగానే ఉంటుంది. అయినా ఇప్పుడు చూడండి, జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర ఎందుకంటే జీర్ణశక్తి అవ్వడానికండి. మిరియాలు కూడా వేసుకుందామండి. మిరియాలు జీలకర్ర వేసుకుంటే ముల్లంగి చట్నీ అంత రుచిగా ఉంటుంది. టమాటా వేసుకుందామండి. తెల్లగడ్డ వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. నేను చేసే వీడియోలు చాలామందికి నచ్చుతూ ఉంది. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ముల్లంగి వేసుకుందామండి. ముల్లంగి వేసుకొని కలుపుకుందాము. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత నాకు బూస్టప్ అవుతుంది. ప్రతి వీడియోకి నేను లైక్స్ ఎదురు చూస్తున్నాను, అదేవిధంగా సబ్స్క్రైబ్స్ కూడా ఎదురు చూస్తున్నాను. ఎంతమంది లైక్ చేస్తారో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ రావడం వలన నాకు బూస్ట్ ఇచ్చినట్టు వస్తుంది. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఇంట్రెస్టింగ్గా చేయడానికి అది ఒక మార్గంగా నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు పసుపు పొడి కొంచెం వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము.
సాల్ట్ ఉప్పు వేసుకుందామండి. ఒకసారి కలుపుకునేస్తాము. చూడండి, ఇలా ఆయిల్ కొంచెం బాగా ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. అదేవిధంగా అన్నీ కరెక్ట్గా వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొనేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ సగం ఉడికిపోయిందండి. అది కొంచెం పలచగా ఉంది కాబట్టి ఉడికిపోయింది. ఇంకొంచెం లావుగా ఉండేదంతా ఉడకాలి కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. మారనివ్వకుండా ఉడికించుకోవాలండి. మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు చింతపండు వేసుకునేసి ఒకసారి ఆ హీట్ మీద ఆ చింతపండు కొంచెం మెల్ట్ అవుతుంది. అట్లా మూసి పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. చల్లారిపోయింది కదండి. ఇప్పుడు తీసుకొని మనము మిక్సీకి వేసుకుందాం. చూసారు కదండి, మిక్సీ పట్టుకున్న తర్వాత ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇదే విధంగా మీరు కూడా చేసుకునేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.